కలుగుగాక. సర్వశక్తుడు దేవునికి సకల మహిమ కలుగుగాక. ఈ రోజుని విరగొట్టే శక్తి ప్రపంచంలో దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఒక్క యేసుక్రీస్తు తన రూపంలో ఉన్న యేసుక్రీస్తుకు మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. అభిషిక్తుడు మాత్రమే పాపం మీద ఉన్న మనుషుని జీవితంలో పాపం కాడి విరగొట్టగలడు. కనుక ఆ కాడి ఉన్నంత వరకు మనశ్శాంతి గాని, సమాధానం గాని, ప్రేమ గాని, పశువు గాని, యోగ్యత గాని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదం గాని, దైవ దృష్టి యోగ్యమైన దైవిక జీవితం గాని, దేవునికి అనుకూలమైన జీవితం గాని, దేవునికి ఇష్టమైన జీవితం గాని, దేవుని వాక్య సంబంధమైన జీవితం గాని ఉండవు. ఆ దుష్టుని కాడి నీ మీద ఉన్నంత వరకు నువ్వెప్పుడు బరువుగానే ఫీల్ అవుతుంటావు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వానరా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని స్వయంగా యేసు ప్రభువు చెప్పిన మాట. మీ భారం తీసివేస్తాను రండి. దాని అర్థం మిమ్మల్ని మతంలో చేర్చుకుంటామని కాదు, మిమ్మల్ని కులంలో చేర్చుకుంటామని కాదు, మీకేదో చేస్తామని కాదు. తప్పుడు అర్థాన్ని తీసుకోకూడదు. ఆయన మీ మీద దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన కాడి ఉంది. ఆ కాడిని మెరగొడితే మీ దైవికంగా మీరు తేలికవుతారు, మీరు ఆశ్చర్యకరంగా అవుతారు, మీరు దేవునికి అనుకూలం అవుతారు, దేవునికి ఇష్టలు అవుతారు, దేవుని రాజ్యాన్ని వారసులు అవుతారు, దేవుని సమాధానాన్ని, దేవుని శాంతిని, దేవుని ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని పొందడానికి యోగ్యమైన వ్యక్తులుగా దీవించబడతారు. అపార్థం చేసుకుంటే దానికి మరి మనం ఎవరు ఏం చేయలేం. కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా దాని ఆశీర్వాదం ఉంది. అందుచేత ఈయన 2 పోర్షన్స్ పోషించారు. ఈయన దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, రక్షకుడుగా, అభిషిక్తుడుగా ఆయన పాత్రలు పోషించారు. కనుక ఇక్కడ రెండవది ఈయన అభిషిక్తుడిగా. కనుక బైబిల్ చెప్తుంది, నీ తలకు నూనెను తక్కువ చేయొద్దు. నీ తలకు నూనె తక్కువ చేస్తే నువ్వు అనేక విషయాల్లో మన దిగజారిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. పాపంతో కాంప్రమైజ్ అయిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. లోకంతో కాంప్రమైజ్ అయిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. శారీరక సంబంధమైన క్రియలతో కాంప్రమైజ్ అయిన పరిస్థితి ఏర్పడుతుంది. దిగజారినటువంటి మనస్తత్వం వచ్చేస్తుంది, దిగజారిన ఆలోచన విధానం వచ్చేస్తుంది, దిగజారిన నడవడిక వచ్చేస్తుంది, దిగజారిన ప్రవర్తన వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావు కొన్నిసార్లు నీకే అర్థం కాకుండా ప్రవర్తించే ప్రమాదం ఏర్పడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. సంసోను అదే అభిషేకాన్ని కంటిన్యూ చేస్తే ఆయన దెలీలా దగ్గరికి వెళ్ళడు. కనీసమును ప్రేమించవలసిన పరిస్థితి లేదు. తాను దిగదార్చుకొని దేవుడు దిగదార్చి, దేవుడిచ్చిన ప్రతిష్ఠిత అభిషేకాన్ని, ప్రతిష్ఠిత తైలాన్ని దిగదార్చి ఆయన అక్కడ వెళ్ళాడు. అది దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి కనుక అతనికి భయంకరమైన పాపంగా పరిగణించబడింది. దాని పరిణామం, దాని పర్యవసానం కళ్ళు పీకించబడ్డాడు. చాలా భయంకర పరిస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే నూనెను తక్కువగా చేసుకున్నాడు. ఉన్న నూనెని కాపాడుకోలేదు. నూనెను కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే నూనెను తక్కువ చేయకూడదు. దైవ సేవకులు, దేవుని బిడ్డలకి పరిశుద్ధాత్మ నీలో ఉంటే, తప్పకుండా పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మను తక్కువ కాకుండా చూసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు అభివృద్ధి పరచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు తైలాభిషేకం ఎక్కువగా పొందుకుంటూ ఉండాలి. అలా పొందుకుంటూ ఒక్క రోజు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడిన క్రియ జరుగుతుంది మన జీవితానికి. అప్పుడు పరిపూర్ణ తైలాభిషేకంతో నింపడిన వ్యక్తిగా దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి దైవికమైన కార్యం పొందుకుంటాం. అసలు ముందు నీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని జాగ్రత్త చూసుకోవాలి. నీ తలకు నూనె తక్కువ కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగు. బైబిల్ గ్రంథం పరిశీలించాడు. లేఖనం చెప్తుంది, సౌలు తైలంతో అభిషేకించబడినప్పుడు అతని పరిస్థితి వేరు. అతడు నూతన మనస్సు వచ్చింది, కొత్త మనస్సు వచ్చింది, మంచి అభిషిక్తుడైనాడు, ఆశించబడ్డాడు. ఇశ్రాయేలుకు మంచి అద్భుతమైనటువంటి జ్ఞానం పొందుకొని మన రాజుగా పరిపాలించాడు. ఎప్పుడు నూనెను తక్కువ చేశాడో, ఎప్పుడు అసూయ వచ్చిందో, ఎప్పుడు నూనె తక్కువ చేశాడో, తోటి వారిని లేక దైవ సేవకులైనటువంటి దావీదు లాంటి వారిని చిన్నచూపు చూడడం ప్రారంభించాడు. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తన ప్రారంభించాడు. ఇంకా తన జీవితంలో దిగజాడు కార్యక్రమం వచ్చేస్తుంది, దిగజాడు మనస్తత్వం వచ్చేస్తుంది, దిగజాడు ఆలోచనలు ప్రారంభమైనాయి. నూనె తక్కువ చేయబడి ఆ నూనె ఎక్కువ ఉంటే అలా ప్రవర్తించాడు సౌలు. ఆ సౌలు ప్రవర్తించడానికి కారణం అంటే రాజు అతడు నూనె దిగజాడు కార్యక్రమం అంటే నూనె తక్కువైపోయింది. నూనె తక్కువైతే పాపంతో కాంప్రమైజ్ అయిపోతావు, లోకంతో కాంప్రమైజ్ అయిపోతావు, శరీర సంబంధమైన కార్యములతో క్రియలతో కాంప్రమైజ్ అయిపోతావు. నూనె తక్కువ చూసుకోవాలి.
ఆల్వేస్ ఎప్పుడు కూడా నువ్వు దేవుని వాక్యం బట్టి అభిషేకం 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 నీ మీద ఉంటూనే తినాలి. ప్రతి భార్యలో ప్రతి భర్తలో అభిషేకం ఉంటే దిగజాడు కార్యక్రమం ఉండదు. దైవాక్యాన్ని వ్యతిరేక మాటలుండవు, దైవాక్య క్రియలు ఉండవు, దైవాక్య వ్యతిరేక ప్రవర్తనలు ఉండవు, దైవాక్య వ్యతిరేక మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. ఎప్పుడు దేవుని యొక్క వాక్యం బట్టి తైలం ఉండదో, లేక ఉన్న తైలాన్ని తక్కువ చేసుకుంటారో, అప్పుడు దైవాక్యాన్ని వ్యతిరేక క్రియలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కనుక నూనె తక్కువ కాకు, నూనె తక్కువ కాకు. దేవునికి స్తోత్రం. ప్రభువారు నూనెను అలా తనకున్న 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో నూనె ఎప్పుడు తక్కువ చేయలేదని, నూనె ఎక్కువ తక్కువ చేయలేదు, నూనెలు నిలుపుకుంటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవునికి స్తోత్రం. పక్షిరాజుకున్న జ్ఞానం కూడా మనకి లేకపోతే ఎట్టగా? పక్షిరాజు బలము ఉడిగినప్పుడు వెంటనే ఎత్తైన స్థలానికి వెళ్ళి తన నోటితో సమస్తమైనటువంటి ఆ పాతమైనటువంటి ఆ ఈకెలు లేక ఆ చర్మం అటువంటి ఆ జుత్తును లేక ఆ రెక్కల్ని పీక్కొని అది మళ్ళా కొత్త రెక్కలు దేవుడు ఇచ్చే వరకు అలా ఒదిగి స్తుతిస్తూ అలా దేవుని పాదాల దగ్గర ఉంటూ ఆ కొత్త రెక్కలు వచ్చినంత వరకు కనిపెడుతూ ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ఇంకా ఇంత ముందుగా ఎక్కువగా ఎగిరే స్థాయికి పక్షిరాజు వెళుతుంది. సేమ్ అదే ప్రాసెస్ క్రైస్తవ జీవితంలో నీ దగ్గర బలము ఉడిగింది అనగానే దేవుని పాదాల దగ్గర వెళ్ళిపోవాలి, రహస్యమైన ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి, ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోవాలి, దేవుని పాదాల దగ్గర వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా బలం ఉడిగిపోతుంది, నా రెక్కల దద శక్తినివ్వండి, నాకు తైలాభిషేకంతో నింపండి, నన్ను మళ్ళీ అభిషేకించండి, నన్ను ఆత్మతో నింపండి, జ్ఞానంతో నింపండి, వాక్యాభిషేకం దయచండి, ఆత్మాభిషేకం దయచండి, తనకు తైలము అభిషేకంతో నింపండి ప్రభువు అని ప్రార్థించబద్దులుగా ఉండాలి. సంఘంలో అందరూ నేర్చుకోండి, లేక ఈ వాక్యం వింటున్న వారు నేర్చుకోండి. నీ దగ్గర అసలు నూనె లేకపోతే ప్రాబ్లం ఎంత భయంకర పరిస్థితి. నూనె లేకపోతే పరిస్థితి ఎన్ని చేసినా, కొండలు తిరిగేసినా మీరు నూనె ఉండి తీరాలి. యు మస్ట్ హ్యావ్ ద ఆయిల్ ఆఫ్ అనాయింటింగ్ ఆయిల్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేక తైలం నీ దగ్గర ఉండి తీరాలి, లేకపోతే అవదు. జాగ్రత్తగా గమనించాలి. తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మోషే అహరోను పక్కన ఉన్నంత కాలం అహరోను తప్పు చేయలేదు, భయపడ్డాడు. ఎందుకంటే మోషే అనాయింటింగ్ అహరోను మీద కూడా వస్తుండేది, భయపడ్డాడు. మోషే ఎప్పుడు సీనాయి కొండకి వెళ్ళినప్పుడు అహరోను ఇశ్రాయేలు చెప్పిన మాటకు లోబడిపోయి వాళ్ళ చెప్పిన మాటకు అంగీకరించి ఆ యొక్క మీ దగ్గర పోగులన్నీ తీసుకురండి, నేను దాని ఏదో చేద్దామని అగ్నిలో పడి దూడైపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పాపం చేసిన వాడు అయ్యారు, అహరోను కూడా తప్పు చేసిన వాడే. బైబిల్ గ్రంథం కనీసం అని వారించలేదు. మోషే వస్తాడు, ఆయన టెంపరీగా దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు, ఆయన వస్తాడు. మీరు దయచేసి అనవసరం మీరు ఇచ్చే తప్పుడు ఆలోచన నిర్ణయాలు తీసుకోకండి. ఇంత దూరం వచ్చిన ప్రయాణం మీరు అనవసరం వ్యర్థమైపోతుంది, మీరు నష్టంలోకి వెళ్తారు, పాపంలోకి వెళ్తారు, తప్పిదం చేస్తారు, వద్దు అని వాళ్ళతో చెప్పాలి. అలా చెప్పలేదు. సరే మీ దగ్గర ఉన్న పోగులు అంటండి, నేను ఆ పోగులను అగ్నిలో వేస్తాను ఆయన అని చెప్పాడు. కాంప్రమైజింగ్ స్పిరిట్ ఏర్పడిపోయింది. దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా అహరోను కూడా వారి పాపంలో ఎదురు కూడా పారిపోవలేనాడు. కనుక బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, నీ తలకు నూనె తక్కువ కాకూడదు, నా తలకు నూనె తక్కువ కాకూడదు. ఎప్పుడు ఆ నూనె కంటిన్యూగా ఉండాలి మన జీవితంలో. అనవసరమైన వాటిలో దైవ చిత్తానికి వాటి మీద ఆలోచించండి. ఆస్తులు పెంచుకుంటాం, అంతస్తులు పెంచుకుంటాం, హోదా పెంచుకుంటాం, కీర్తి ప్రదర్శన పెంచుకుంటాం, చదువుని, జ్ఞానాన్ని, తెలివితేటల్ని, ఒంటిని, శరీరాన్ని, బట్టల్ని, ప్రపంచాన్ని, బంగారం పెంచుకుంటాం. అస్సలు పెరగవలసింది పెరగాలి కదా. అసలు దేవుని బిడ్డల జీవితంలో, యేసు రక్తంలో కడబడిన వారి జీవితంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందుకున్న వారి జీవితంలో దేవునికి ఆత్మ అభిషేకము తైలము ఎప్పుడు నిత్యము నిండుగా ఉండాలి కదా. వానకు నీళ్లు లేనప్పుడు వాల్యూ లేదు, అది బయటపడేసేదాన్ని. బాణకు ఎప్పుడైతే యేసు వారు రాత్రి బాణంలో నీళ్లు నింపని చెప్పడం, దానికి ద్రాక్షరసం, బాణకి విలువ ఏర్పడిపోయింది. ఇప్పుడు అది మామూలు ద్రాక్షరసం కాదు, యేసు ప్రభువారి ద్వారా చేయబడిన ద్రాక్షరసం, అది ఆశీర్వించిన ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం అనేటువంటి బాణకి విలువ ఏర్పడింది, అది పంచిన వారికి విలువ ఏర్పడింది. అందుకే బైబిల్ చెప్తుంది,
ఆత్మాభిషేకం లేకపోతే క్రైస్తవుడు విలువేంటి? అందరూ క్రైస్తవులే కదా ప్రపంచంలోనే. ఎవరిని పడితే వాళ్ళమే క్రైస్తవులు అంటున్నారు కదా. ఎంత భయంకరమైన పరిస్థితి. నీకు అర్థమైందా? నేను ఒక స్టేట్మెంట్ విన్నాను. నిన్ను కాదు, ఒక 2 రోజుల క్రితం. నేను 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ విన్నాను. సడన్‌గా ఒక సోదరి ప్రార్థన ఫోన్ చేసింది. ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒక అబ్బాయికి ప్రార్థన చేయండి. అతడు పలానా పట్టణంలో ఉన్నాడు అని చెప్పింది. ఏంటి ఆ అబ్బాయికి ప్రాబ్లమ్ అంటే, ఈ ప్రాబ్లమ్ ఏం చెప్పలేదు ఈవిడ. నేను మామూలుగా అబ్బాయిని చూపించమన్నాను. లేకపోతే అబ్బాయి వీడియోలో గాని, లేకపోతే మామూలు దేనిలో ఉన్నాడైతే మామూలుగా ఫోన్‌లో ప్రేయర్ చేయాలి ఏంటి అని అడిగాను. అబ్బాయిని వీడియో చూపించారు. ఆ అబ్బాయి అపవిత్రాత్మ పీడించబడుతున్నాడు. ఏంటంట, అబ్బాయి తండ్రి అబ్బాయిని తన తల్లిని విడిచిపెట్టి వేరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని, అతడు దైవ దృష్టికి వ్యతిరేకమైన బోధనలోకి వెళ్ళిపోయి, దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధమైనటువంటి బోధన నేర్చుకొని, అతడు తప్పుడు బోధ బోధించి, ఈ పిల్లోడు కూడా తండ్రి చెప్పినట్టే తప్పుడు బోధలో, అబద్ధ బోధలో, అపవిత్ర బోధలో ఉండడానికి చెల్లంగి చేయించట. ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది, ఎవరో కాదు పాస్టర్ గారు, ఆ బిడ్డ తండ్రే ఈ బిడ్డకు చెల్లంగి చేయించాడు. అందుకే ఆ బిడ్డ అంత వేదన. ఎంత భయంకర పరిస్థితి ఆలోచించండి. ప్రపంచ పరిస్థితులు ఏరేగా ఉన్నాయి. క్రైస్తవ బిడ్డలు ఎంత దుర్మార్గమైన పరిస్థితి, ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రపంచం. క్రైస్తవులు ఎంత అలర్ట్గా ఉండాలి. ఎంత బాధకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతున్నాయి. కనుక తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకోండి. తండ్రి, మా జీవితాన్ని మరోసారి కనికరించండి. ఎందుకంటే నూనె లేని పరిస్థితి వేరు, నూనె ఉన్న పరిస్థితిని తక్కువ చేసుకోకుండా ఎప్పుడు ఆ నూనెని కంటిన్యూ చేయడం వేరు. జాగ్రత్తగా గమనించాలి. కనుక బైబిల్ గ్రంథంలో నీ తలకు నూనె తక్కువ చేయాలి. ఎప్పుడు ఆత్మాభిషేకం తినడం, దానికి సహవాసం తప్పకుండా ఉండాలి. ఇలా జూమ్ కుడికలో మన సహవాసం కానీ, వ్యక్తిగతంగా సన్నిధులు దేవుని సభలో ప్రార్థించే అనుభవం కానీ, కుటుంబంగా దేవుని సభలో ప్రార్థించే అనుభవం కానీ, సంఘంగా తప్పకుండా శుక్రవారం, ఆదివారం ఇలా దైవిక ఉపాస కూడికలు, ఇలాగ దైవ సంబంధన ఆరాధన, మన ఆదివారం ఆరాధన, ఈ కూడికల్లో దేవునికి ఆత్మాభిషేకంతో ఉండేదని. కానీ ఎప్పుడో నెలకోసారి కనిపించేది, లేక వారం రోజులకు ఒకసారి కనిపించేది, 3 నెలలకు ఒకసారి కనిపించేది, ఎప్పుడో కనిపించేది, ఇప్పుడు మిగతా వారం అంతా లోపడి దైవిక దాన్ని ఈ మీ వ్యాపారంలోనూ పద్ధతుల్లోనూ లోకంలో ఉండి ఆదివారం ఒక్కటే అనుకుంటే, ఆదివారం క్రైస్తవులు దేవుని రాజ్యానికి చాలా కష్టం. ఒక్క పూట తిండి తినకపోతేనే సాయంకాలం నీరసం వచ్చేస్తుంది. దేవుని ఆత్మాభిషేకం లేకపోతే ఆ వ్యక్తి ఎంత బలహీనైపోతాడు. కనుక దయచేసి ప్రభుపేట దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. ఏ ఒక్కరూ ఆదివార క్రైస్తవులుగా ఉండిపోకండి. అనుదిన క్రైస్తవులుగా ఉండండి. ఆశీర్వాద క్రైస్తవులుగా ఉండండి. అభిషేక క్రైస్తవులుగా ఉండండి. బలభరిత క్రైస్తవులుగా ఉండండి. ఆత్మపూర్ణ క్రైస్తవులుగా ఉండండి. దేవునికి మహిమ తెచ్చే క్రైస్తవులు ఉండండి. క్రీస్తులో ఫలించే క్రైస్తవులు ఉండండి. ప్రభు వారు కోరేది అదే. దేవునికి స్తోత్రం. కనుక ఎవ్వరు మామూలు నీ తలకు నూనె తక్కువ చేయద్దు. బైబిల్ గ్రంథంలో 1-2 ఉదాహరణలు మీకు చెప్పి ముగిస్తాను. ఉదాహరణకి కీర్తన గ్రంథం 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు చదవండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికంట కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. దేవుని తైలాల్లో ఒక తైలం ఆనంద తైలం. నీతిని ప్రేమించావు. నీతిని అనగా ఏమిటి అని జాగ్రత్తగా మనం బైబిల్ గ్రంథంలో ఉంటే జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము లేఖన ప్రకారం ఆదికాండం 15:6లో ఉంటుంది.
అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రాము యెహోవాను నమ్మెను, అప్పుడు ఇంకా అబ్రాహాము కాలేదు, అది అతను నీతిగా ఎంచబడింది. నమ్మటమే నీతిగా ఎంచబడిన దానికి. నమ్మిక ఎక్కువగా తండ్రిని ఎంత విశ్వసించాడు, తండ్రిని ఎంత కనపరిచాడు, తండ్రి ఎంత ప్రేమించాడు యేసు ప్రభు, తండ్రిని ఎంత ఆరాధించాడు, తండ్రి చిత్తానికి ఎంత లోబడ్డాడు, తండ్రి ఇష్టాన్ని ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతిరోజు ఆయన ఉదయకాలం సువార్త, రాత్రి ప్రార్థన, అలాగూ తైలాభిషేకాన్ని అభివృద్ధి పరుచుకుంటూ కడ వరకు ఆయన సులువు మీద ఉన్నా కూడా ఆయన అభిషేకం తగ్గలేదు. ఆ 7 మాటలు ప్రపంచ చరిత్రని మార్చేసాయి. జీసస్ మైటీ నేమ్ కెన్ బి ఎగ్జాల్టెడ్. 7 సిలువలో పలికిన మాటలు ప్రపంచ చరిత్రని మార్చేసాయి. అంత పవిత్రమైనటువంటి మాటలు పలికాడు. సిలువలో ఉన్న అభిషేకం తగ్గలేదు, రక్తం కారుతున్న అభిషేకం తగ్గలేదు, వాడు దెబ్బలు కొడుతున్న అభిషేకం, కాళ్ళకు మేకులు కొడుతున్న చేతులు మేకులు, ఆయన అభిషేకం తగ్గలేదు. ఆయన తండ్రిని ప్రేమించాడు, తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఆయన అభిషేకం ఎక్కడ తేడా? దేవునికి స్తోత్రం. అభిషిక్తుడుగానే మరణించాడు, అభిషిక్తుడుగానే పాతి పెట్టబడ్డాడు, అభిషిక్తుడుగానే లేచాడు. జీసస్ నేమ్ కెన్ బి ఎగ్జాల్టెడ్ గాడ్. అభిషిక్తుడుగానే లేచాడు. అభిషేకంలో తైలంలో ఎక్కడ చోటు తక్కువ అవ్వలేదు. సిలువు కొట్టారని చెప్పి దిగదారలే, ఆయన మీద నిందలు వేశారని దిగదారలే. ఎంత అద్భుతమైన రీతిలో ఆయన దేవుని మహిమ కొరకు ఆయన వాడబడి ప్రభు రాజ్యాన్ని ప్రపంచంలో ఉన్నతంగా స్థాపించాడు యేసయ్య. కనుక దేవుని ప్రజలు దైవ పాదాల దగ్గర నేను మీరు నేర్చుకున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా నీ తలకు నూనె తక్కువ కావడం వీల్లేదు అంటున్నాడు తండ్రి. నూనె లేని వాళ్ళు నూనె కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, ఆనంద తైలం నీ చెలికాండ్రు అందరికంటే దేవుని స్తోత్రం. ఆయన సహోదరులు, ఆయన ప్రపంచంలో ఆ రోజులు ఆయనకున్న చెలికాండ్రు ఎవరైనా సరే, ఆయన చెలికాండ్రు అందరికంటే ఆయన గొప్ప తైలాభిషేకంతో ఆనంద తైలముతో నింపడ్డాడు. ఆయన ఆనందం బయటగా ఎక్కడ వ్యక్తం అవ్వలేదు. ఉదాహరణకి మనం ఆనందం వస్తే కేకలేస్తాం, ఏదో మాట్లాడేస్తాం, ఏవో కేకలేస్తాం, జోకులు వేసుకుంటాం, కానీ ఆయన ఎక్కడ ఆనందం వ్యక్తపరచలేదు. ఆయన ఆనందం అంత ప్రతిరోజు కూడా తన ప్రజల్లోనే చూపించాడు. తన ప్రజలకు వాక్యం చెప్తూ, శిష్యుల్ని కడుతూ, వారిని దేవుని వాక్యం చెప్తూ, వారి వాక్యంలో పోషిస్తూ, వాక్యంలో వారిని పెంచుతూ, వాక్యాభిషేకంతో వారిని నింపుతూ, ప్రతిరోజు వారి పరిచర్యలోనే ఆనందం అంతా గడిపాడు. ఆనందం అంతా మామూలు ఆనందం కాదు, శారీరక శ్రమ ఆనందం కాదు, ఆనంద ధైర్యముతో అని అభిషేకించాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ చెప్తుంది, హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయం, హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయం, షేనియా హసీ మరో పరిమా అందరియా. నా ప్రియ తండ్రి మీకు మహిమ కలుగునుగాక. క్రైస్తవం 2వ వచనం చూద్దాం. మొదటి నుంచి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము వేగమని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుట్టుబెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై చేత గమనించాలి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. దేవుని స్తోత్రం. ఏంటి ఒక ఆనందం కూడా ఉంచబడిన దానికి. ఏంటి ఆనందం? ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి కులమత భేదం లేకుండా సృష్టి మొత్తం మీద 750-800 కోట్ల జనాభా, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొంది అందరినీ సార్వత్రిక సంఘముగా చేసి, అందరినీ క్రీస్తు రాజ్యమునకు లేక దేవుని రాజ్యమునకు లేక తన పటాభిషేకమునకు ప్రక్కనే తన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు కూర్చొని పెట్టుకుని 1000 ఏళ్ల పరిపాలనలో సార్వత్రిక సంఘాన్ని పాలుభాగస్తులు చేసే ఆనందం ఆయనకు ఉంది. మనందరినీ పవిత్రపరిచి, మనందరినీ యోగ్యపరిచి, యావత్ ప్రపంచంలో ఒక్కరిని విడిచిపెట్టడం లేదు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నువ్వు అతన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, అతన్ని ద్వేషించినా ప్రేమించినా, నువ్వు ఎవరైనా సరే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. దేవుడిని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువుని ప్రేమిస్తూ ఉంటున్నాడు.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ సార్వత్రిక సంఘ పరిపాలనలో పాలుభాగస్తులు కావాలని, ఆ వేయండ పరిపాలనలో పాలుభాగస్తులు కావాలని, దైవ రాజ్యసభ నీతియుక్తమైన పరిపాలనలో పాలుభాగస్తులు కావాలని, దేవునికి రాజ్యంలో పారిపంపుడు పొందాలని, ఆ గొప్ప ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి పట్టంగా దేవుడు కట్టిన పరిశుద్ధ పట్టణంలో అందరూ వారసులు కావాలని దేవుని యొక్క ప్రగాఢ దైవిక సంకల్పాన్ని తన ఎదుట ఒక ఆనందం, అలాగే మన ఎదుట కూడా ఒక ఆనందం ఉంచబడుతుంది. ఎవరు అర్థం చేసుకుందని మనకంటూ ఒక ఉన్నతమైన ఆనందం ఉంది. అది ఆనందం ఈ లోకం ఇచ్చేది కాదు, మన కుటుంబం ఇచ్చేది కాదు, డబ్బు బంగారం వెండి ఆస్తులు అంతస్తులు లోక సంబంధించిన వైభోగాలు ఇచ్చేది కాదు. దేవుడిచ్చే ఆనందం వేరుది, ఆ దైవిక ఆనందం వేరు. ఆనందం ఆ దేవుని యొక్క పరిపాలన మనం ఉన్నప్పుడు మన ఆనందం ఎంత గొప్పది. అదే నిష్కళంకమైన నిర్దోషత్వమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఆ రోజుల్లోనే. అలాంటి దైవ పరిపాలనలో పాలిభాగస్తులు చేసే ఆనందాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు మనకు అన్ని మన ప్రపంచం మనకి జ్ఞాపకం మర్చిపోతాం. మనకు అన్ని తెలియదు. ఇంత గొప్ప ఆనందాన్ని దేవుడు మనకి వరకు దాచిపెట్టాడు. మనం అవన్నీ ఆలోచించక ఇక్కడ శారీరక సంబంధంగా లోక సంబంధంగా ప్రకృతి సంబంధంగా కనిపించే ఆనందాలు, ఆశీర్వాదాలు లేక ఐశ్వర్యాలు వీటి కొరికే ప్రయాసపడుతున్నాం తప్ప ఆ కనిపించినటువంటి ఆశీర్వాదం అవుతుంది. అదే బేండ పరిపాలన, అదే గొప్ప దైవికమైన రాజ్యము, అదే గొప్ప ఉన్నతమైన దేవుడిచ్చిన ఆనందం, అది గొప్ప దేవుడిచ్చిన ఆశీర్వాదం, అది దేవుడిచ్చిన ఆధిక్యత అధికారం, అది ఎవరు ఆలోచించరు. అలాంటి ఉన్నత స్థానాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా కల్పించాలనే ఆయన ప్రతి రక్తబొట్టు యావత్ ప్రపంచం కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఖర్చు. దట్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రేమ. ఇది ఎవరు అర్థం చేసుకున్నా లేకపోయినా ఇది వాస్తవం, సత్యం. ఇది యేసుక్రీస్తు అందరి కొరకు ప్రేమించాడు, అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు రక్తం కార్చాడు. సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్కరూ దాని బిడ్డలు కావాలని ప్రభువు తండ్రి కోరుకున్నాడు. దేవుని క్రీస్తు కనుక బైబిల్ చెప్తుంది, ఆయన అంత శ్రమ పడినా, అంత సిలువ కొట్టబడినా తన శక్తి ఎక్కడ తగ్గలేదు. తన ఎదుట ఒక మంచి ఆనందం ఒకటి ఉంది. ఆ దైవిక ఆనందం గురించి ఆయన చూశాడు. అందుకే సిలువను సహించి అంటాడు అక్కడ. అదే అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనకు కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే సింహాసనం మీద మనందరిని కూర్చోబెట్టి ఆయన కుడి పక్కన కూర్చోబెట్టుకొని మనల్ని ఆశ్రయించే స్థాయిలో నిలబెట్టి మనం కూడా దేవుని రాజ్య పరిపాలన ఉండాలనే పవిత్రమైన దృక్పథంతోనే మీ తలకు నూనె తక్కువ చేయొద్దని ప్రసంగం ద్వారా రాయించాడు పర్వతని గారు. సర్వశక్తుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దైవిక ఆనందంలో పాలుపొంపులు పొందాలి. ఈ లోకంలో క్లబ్బులు పబ్బులు ప్రపంచం ఇచ్చే ఆనందం వేరు, మొత్తది సాతాను సంబంధమైనటువంటి పరిస్థితి, మొత్తు, అంతకంటే ఏముండదు. కానీ దైవ రాజ్యసం ఉన్న ఆనందం వేరు, దైవ రక్షణలో ఉన్న ఆనందం వేరు, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం వేరు, దేవుని వాక్య సంబంధంగా నీతిలో ఉన్న ఆనందం వేరు, పరిశుద్ధిలో ఉన్న ఆనందం వేరు, పరమాత్మని యొక్క ఆనందం వేరుది. ఆ ఆనందంలో పాలుభాగస్తులు కావాలి. సువార్త ప్రకటిస్తే ఎంత ఆనందం, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తుంటే ఎంత ఆనందం. ఎవరు మనం నమ్మినా నమ్మపోయినా, ఎవరు వేసుకోబోని అంగీకరించడానికి తర్వాత ముందు మనం సువార్త పడితే మనకెంత దైవిక ఆనందం, ఆశీర్వాదం. బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే నీ తలకు నూనె తక్కువ చేయి. ఆయన ఎక్కడ 33 సంవత్సరాల తలకు నూనె తక్కువ చేయలేదు. అదే అభిషేకం, అదే కంటిన్యూ. తండ్రి ఏ అభిషేకం ఇచ్చాడో, నా తండ్రి నువ్వు నాకు ఇచ్చింది ఏదైతే ఇచ్చావో అది నేను కడ వరకు కాపాడుకున్నానని చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. తండ్రి నువ్వు నాకు ఇచ్చిన మహిమను నువ్వు నాకు ఇచ్చిన శిష్యులకు ఇచ్చాను. మనం కూడా అదే ఆనందాన్ని కాపాడుకుంటూ, అదే మహిమను కాపాడుకుంటూ, అదే రక్షణను కాపాడుకుంటూ కడ వరకు మన జీవితం ఉంటే మనం కూడా దేవుని రాజ్య సంబంధమైన స్థితిలో ఉండటానికి అవకాశం ఉంది. అందుకే దుర్నీతిని ద్వేషించాడు, నీతిని ప్రేమించాడు. సృష్టి యావత్తులో అందరూ నీతిమంతులు కావాలని కోరుకున్నాడు. ఎంత మంచి దైవికమైన ఆలోచన. ఈ రోజు మన జీవితాల్లో ఎక్కడైనా మన జీవితంలో దుర్నీతి ఉందంటే దాన్ని వెంటనే ద్వేషించి దాన్ని యేసు నామములో తీసివేసుకోవాలి. అది కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా, మన వ్యక్తిగత పరంగా ఎక్కడ మన జీవితంలో దేవుని వాక్యం అనేది విరుద్ధమైనటువంటిది ఉంటే అది వెంటనే ఆ దుర్నీతిని తీసివేసుకొని దేవుని నీతిని మాత్రమే కలిగి ఆ దేవుని వాక్యం, అదే ఆ నమ్మకం,
అబ్రాహాము యెహోవా అది నీతిగా ఎంచబడను. బైబిల్ గ్రంథం చెప్తుంది. రెండవది బైబిల్ గ్రంథంలో ఉంది 106వ కీర్తన 30-31 వచనాలు. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడిను. పరిహారం ఏంటి? పరిహారం చేశాడైనా? ఆయన తన ప్రాణం పెట్టలే, ఆయన తన రక్తం కాచలే, ఆయన వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి పాపం చేసిన వాళ్ళ మధ్యలో వెళ్ళి ఆయన పడిపోలే. ఒక ఈటను తీసుకొని ఆ ఈటుతో వారిద్దరి మధ్య ఈటలు దింపేశాడు, దాన్ని ఖండించేశాడు. ఒక ఈటను తీసుకొని వారి శరీర మధ్య గుండా ఆ యొక్క ఈటను దింపేశాడు. పాపాన్ని ఖండించేది దైవనీతి. బుద్ధి చెప్పడుకును ఖండించడకును బైబిల్ గ్రంథాలు ఉంది. లేఖన దేవుడు సేవకునికి ఇచ్చిన అధికారం అది. వాక్యానికి వ్యతిరేకం కాదు అది. కనుక లేఖనంలో సత్యం ఏంటంటే ఆ ఈటను దింపేశాడు ప్రభువు. దాని బైబిల్ గ్రంథాలు ఉంది, నేను దేని వారవలేకపోతున్నాను అదే ఫీనెహాసు వారవలేకపోయాడు. కనుక అతనితోనూ అతని సంతానముతోనూ నేను దైవికమైన సమాధాన సంబంధం లేక నిత్య నిబంధన చేస్తానని చేశాడు. పాపాన్ని ఖండించే విధంగా ఉండాలి. పాపాన్ని ప్రేమించకూడదు. అందుకే ఈయన దుర్నీతిని ద్వేషించాడు. గుర్తుపెట్టుకోండి, ఫీనెహాసు పాపాన్ని ఖండించాడంటే ఈటుతో పొడిచాడు. బట్ యేసు ప్రభువారు ఆయన ఈటుతో పడవలో ఏం పడలేదు, తానుగానే సిలువకు అప్పగించుకొని దాన్ని రక్తం చెందించాడు. దేవునికి ఇస్తాం. ఆయన పరిహారం చేశాడు, ఈయన పరిహారం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిహారం వేరు, ఇక్కడ ఈ పరిహారం ఇతనికి ఆశీర్వకరంగా వచ్చింది. ఆ పరిహారం ప్రపంచానికి దీవెన కలిగి యేసు ప్రభు చేసిన పరిహారం. దేవునికి మహిమ కలుగుతుంది. ఎంత గొప్పది. కనుక లేఖనాలు చెప్తున్నాయి దేవుని వాక్యంలో, నీతి అంటే పాపాన్ని ఖండించి ఉన్నది ఉన్నట్టుగా దైవ వాక్యాన్ని బోధించే స్థితి, వాక్యమును గైకొనే స్థితి సంఘానికి లేక యావత్ ప్రపంచంలో సేవకులకి దేవుని పెట్టకుండా. అది పాపాన్ని చంపాలి, పాపాన్ని ఖండించాలి. అది దేవుని వాక్యాన్ని. అలాంటి దైవ సంబంధమైన నీతిని ప్రేమిస్తూ ఆయన దేవుని సంబంధం దైవికమైన నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషించాడు. వాక్యానికి వ్యతిరేకంగా పాపంతో కాపాడే పరిస్థితిని ఖండించాడు. దేవుడు అక్కడ అతన్ని చూశాడు. నువ్వు నీతిని ప్రేమించు దుర్నీతిని ద్వేషించున్నావు కనుక ఆయన తన చెలికాలను అందరికంటే, ఈ సృష్టి యావత్తులో ఉన్న ప్రపంచంలో అందరికంటే దేవుడు అతని ఆనంద తైలముతో ఈ ఆనంద తైలం అంటే నిత్యము ఉండే అభిషేక తైలం. అది దేవుడు ఆనందం అనే అభిషేక తైలము, అది వేరు. ఆయన ఎప్పుడు ఇంకా తన జీవితంలో దుఃఖించాల్సిన పని ఉండదు. అలాంటి ఆనంద తైలంతో నిత్యమైనటువంటి ఆనందంతో ఆయన నింపేశాడు. ఆ అభిషేకం వేరు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానుసరణ వస్తుంది కనుక సంఘం అందరూ ఈ రోజు ఎవరు వాక్యం వింటారు చూడండి, ప్రతి ఒక్కరు ఆత్మధర నేర్చుకోండి. నీ తలకు నూనె తక్కువ చేయవు, అనగా నీ జీవితంలో అభిషేకం తక్కువ చేసుకో. నీ జీవితంలోని అభిషేకాన్ని ఎక్కువ పెంచుకో. ఇంకా ప్రతి దినం ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో పాలుపుబడి పొంది దైవత్వాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్యానుసారంగా నీకు అభిషేకాన్ని పెంచుకో. కానీ అభిషేకాన్ని తక్కువ చేయదు. ప్రతిరోజు భాషలతో ఆరాధన చేయి, భాషలతో ప్రార్థన చేయి, పెరుగుతుంది అభిషేకం. భాషలతో మాట్లాడు, తనకే క్షమావధి కలుగు చూస్తున్నాడు. 1 కొరింథీ 14 రాయబడి. మనకది ఆశీర్వాదం, మనకి మేలు జరుగుతున్నవి. అభిషేకంతో నింపడమే, ప్రార్థనతో నింపడమే. ప్రతిరోజు అభిషేకాన్ని పెంచుకుంటూ ఆ స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాం. నీ తలకు నూనె తక్కువ చేయి. దేవునికి స్తోత్రం. తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నేను ప్రభు చిత్తం అయితే మరలా దీని గురించి మిగతా తైలాల గురించి చెప్తాను. ఇప్పుడు ఒకే ఒకది ఆనంద తైలం. జీవితంలో ఆయన కొన్ని దినాలు, కొన్ని 3
3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. 3.5 గంటలు గొప్ప శ్రమ పడ్డాడు ఆ యొక్క శిలువ మీద. గుర్తుపెట్టుకోండి, చాలా భయంకరమైనటువంటి అది అనుభవించాడు శ్రమ. ఆ తర్వాత ఇగో లేక నేను మరణించాను, కానీ యుగ యుగములు నేను సజీవుడే. యుగ యుగాలు సజీవుడే. దేవుడిచ్చే దైవిక ఆనందంతో, దైవ ఆత్మ తైలగా లేక ఆనంద తైల అభిషేకంతో ఆయన నిత్యము దేవుని మహిమ కొరకు పరలోకంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ప్రపంచంలో ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వాన విజ్ఞాపన జరుగుతూ ఉంటుంది. ఆయన కంటిన్యూగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా ఆయన దగ్గర రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా, ఆయన అందరూ కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరి కొరకు ఆయన తన టైం కంప్లీట్ గా దేవునికి సమర్పించుకొని ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇంకా ఆత్మ లేని వారి కొరకు, ఆత్మ ఉండి ఆత్మను సద్వినియోగపరచుకోలేని వారి కొరకు, ఇంకా సంఘంలో ఏదో వచ్చి వెళ్ళిపోతూ నామకార్థులుగా ఉన్నవారి కొరకు, శరీర సమంగా ప్రకృతి సమంగా ఉన్నవారు ఆ నెలకి ఒకరోజే వచ్చేవారి కొరకు కూడా యేసు ప్రభు విజ్ఞాపనం జరిపిస్తూనే ఉంటాడు, జరుగుతూనే ఉంటుంది. మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యావత్ ప్రపంచం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన జరుగుతున్నాడు. అది ఆయనకు ఆనందం. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని దేవుని సల్లో ఈ సృష్టి కొరకు అందరి కొరకు ప్రార్థన చేయడం అతనికి ఆనందం. ఆనంద తైలంతో దేవుడు అతన్ని అభిషేకించేశాడు. ఇంకా మరణపు వేదన లేదు. దేవుని స్తోత్రం. ఇంకా దుఃఖము బాధ అతనికి లేదు. ఏం బాధపడితే మన గురించే ప్రార్థన చేయాలి తప్ప ఆయన వేరే దుఃఖం అని తెలియదు. తండ్రి పాలన నేర్చుకో. తండ్రి నా తలకు ఎప్పుడు నేను తక్కువ చేయకుండా నువ్వు ఎక్కువగా ఇంకా ప్రతిరోజు నా అభిషేకాన్ని అభివృద్ధి పరచుకునే కృప నాకు ఇవ్వండి తండ్రి. శారీరక సంబంధంగా లోక సంబంధంగా ఉండక, వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉండక, ఈ శారీరక సంబంధం వాటితో కాంప్రమైజ్ కాకుండా నేను దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా నా తైల అభిషేకాన్ని, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం నేను అలా అభివృద్ధి పరచుకుంటాను తండ్రి. అలాగే లేని వాళ్ళు దయచేసి దిగులు పడద్దు, దేవుని సన్నిధిలో మొరపెట్టండి, కన్నీరు కార్చండి, నిరీక్షణ కోల్పోవద్దు. తప్పకుండా పశ్చాత్తాప శక్తిని ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. తన్ను అడుగు వారికి నిశ్చయముగానే ఆత్మను అనుగ్రహించండి. లూకాసు సువార్త 11వ అధ్యాయంలో వాగ్దానం బైబిల్ గ్రంథంలో ఉంది. మీరు మీ పిల్లలకి వారు గుడ్డుని అడిగితే వారికి తేలినిస్తారా? బైబిల్ గ్రంథంలో ఎవరు కదా. మీరు చేపను అడిగితే వారికి పావనిస్తారా? ఎవరు కదా. మీరు మంచి ఈవులను ఎరిగి ఉండియో అంటే మీ పరలోక తండ్రి మీకెంత నిశ్చయంగా పశ్చాత్తాపం అనుగ్రహించిన తను అడుగు వారికి ఎంత తప్పకుండా ఇస్తాడు. నిరీక్షణ కోల్పోవాలి. పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం, భాషలు, ఆత్మపూర్ణత్వం నింపడిపోవాలి. అందరూ ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు ఆత్మ లేని వారు ఉండకూడదు. క్రైస్తవులు ఆత్మ లేని వాడు ఉంటుంది. నీ తలకప్పుడు నూనె తక్కువ చేయొద్దు. పొందుకున్న వాడు ఎప్పుడు కూడా నూనె తక్కువ చేయొద్దు. ఆ నూనె కంటిని పెంచుకుంటూ ఉంటారు. మనం పరలోకం వెళ్లే వరకు, దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడినంత వరకు, ఆత్మ రక్షణ పొందే వరకు ఆ నూనె అలాగా మన నూనె వెచ్చిస్తూ ఇంకా నూనె పొందుకుంటూ నూనె వెచ్చిస్తూ అలా కంటిన్యూగా అది ఒక మెషిన్ టైప్ లో జరుగుతూనే ఉండాలి. దేవుని రాజ్యంలో చేరుకున్న దేవుని రాజ్య పరిచర్య అంత శక్తివంతంగా ప్రతి ఒక్కరు చేయాలి. అది నీ తలకు నూనె తక్కువ చేయాలి. ఎప్పుడు నీ పరిశుద్ధను కోల్పోయే ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళద్దు. అలాంటి స్థలాలు కూడా వెళ్ళద్దు. నీ పరిశుద్ధను కోల్పోతావు అనుకుంటే ఆ స్థలానికి కూడా వెళ్ళద్దు. నీ పరిశుద్ధం నీ ఇంట్లో, నీ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో కూడా నీ పరిశుద్ధను కాపాడుకోవాలి. ఎప్పుడు నీ శరీరాన్ని తెల్లని బట్టలు ధరించు. అదే నీ పరిశుద్ధం కలిగి ఉంది. దేవుని ఇస్తాం. ప్రసంగి ఎంత ఆత్మీయ అర్థంతో, జ్ఞానైన వాడు ఆత్మీయ అర్థంతో రాశాడు. కనుక తండ్రి నాకు ఎప్పుడు పరిశుద్ధ తక్కువ కాకుండా, నా తలకు నూనె తక్కువగా, ఎప్పుడు ఆత్మాభిషేకంతో, దైవిక అభిషేక తైలంతో ఎప్పుడు నింపడుతూ క్రీస్తును కనపరిచే జీవితం నాకు దయచేయమని ప్రార్థించబద్దులుగా ఉంటాం. ప్రభువుని అడుగుతాం, కనికరించండి. ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ మాటలు అన్నిటికీ దీవించాడు. అండ్ మోసుకుంటాం.
ప్రార్థన. మీలో ఆత్మ ప్రేరణ